వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రాప్తాడు మండలం నందు ఎంఆర్ఓ విజయ్ కుమారి రెవెన్యూ సదస్సులు. భూ సమస్యలపై ఆర్జీలు ఇవ్వాలని రైతులను కోరిన ఎంఆర్ఓ. బాల్యం నుండే రోడ్డు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి. అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించిన రవాణా పోలీస్ శాఖ అధికారులు. చైనా మాంజ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. మాంజాలను విక్రయిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ పరిధిలోని చైనా మాంజా కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పురాణి హవేలీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ నగరంలో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ వెస్ట్ జోన్ల పరిధిలోని సంబంధిత ఎస్హెచ్ఓలతో కలిసి చైనా మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. చైనా మాంజా పక్షులకు, మనుషులకు ప్రాణాంతకంగా మారిందని అన్నారు. చైనా మాంజాలను విక్రయిస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువైన 1500 చైనా మాంజా చెరుకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. रिकॉर्डिंग ला रहा हूँ रिकॉर्डिंग हाँ हाँ बोले మస్తు అనిపిస్తుంది ప్రతి మనసుతో పాటు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే మనకు ఈ కైట్స్ పతంగులకు సంబంధించి చైనీస్ మాంజా, ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజా ఇది ఏ రకంగా మనకు ఎన్విరాన్మెంట్ కానీ ప్రజల యొక్క ప్రాణాలకు కానీ పక్షులకు, పశుపక్షాదులకు ఎటువంటి హాని కలిగిస్తుందో మీ అందరికీ తెలుసు. దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మనకు ఉన్నది. ఈ చైనీస్ మాంజాని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ లో బ్యాన్ చేశారు. దీనికి పనిష్మెంట్ కూడా ఉంది. దీనివల్ల జరిగే ఇబ్బందులు ఏంటి అంటే ముఖ్యంగా హ్యూమన్ సేఫ్టీకి చాలా ప్రమాదకరంగా ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క చైనీస్ మాంజా వల్ల ఏంటంటే ఈ కైట్స్ ఫెస్టివల్లో పైకి ఎగిరేసినప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల వేరే కైట్స్ ని కట్ చేయడానికి అదొక సరదాగా సంతోషం కోసము చేసుకునే పని అది. తర్వాత దీన్ని గాలిలో వదిలేసినప్పుడు అది గాలిలో వేలాడుతూ ఉంటుంది. రోడ్డుకు అడ్డంగా కానీ పక్షులు ఎగిరేటప్పుడు వాటి రెక్కలకు తగులుకోవటం కానీ, వాటి యొక్క మెడకు తగులుకోవటం కానీ ఇటువంటి జరిగి పక్షులకు కూడా చాలా రకంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. మీకు తెలుసు, గత సంవత్సరము లంగరౌతులో జరిగినటువంటి ఒక విషాద సంఘటన. మన ఆర్మీ జవాను మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఈ యొక్క చైనీస్ మాంజాది అది ఏలాడుతున్న దారము మెడకు తగిలి అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇటువంటి వాటన్నిటిని కూడా మనం అరికట్టడానికి పబ్లిక్ చాలా అప్పీల్ చేస్తున్నాము. దీన్ని ఎక్కడ కూడా చైనీస్ మాంజాని, ఇది ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజా ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీన్ని వాడొద్దు అని చెప్పి చెప్తున్నాము. అయినా కూడా దీన్ని అడ్డదారులలో ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కొన్ని ప్రదేశాలలో వీటిని అమ్ముతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ గా రేడ్ చేయడం జరిగింది. నిన్న ఒక్కరోజే దాదాపుగా 12 మందిని అదుపులోకి తీసుకొని
దాదాపుగా ఒక 1500 వరకు ఈ చైనీస్ మాంజా వీటిని మనం సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ చైనీస్ మాంజా వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ బర్డ్స్ కు యానిమల్స్ కు ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ లో కూడా దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈ చట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జేసీ కలెక్టర్ సలహాలు సూచనల మేరకు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం నందు ఎంఆర్ఓ విజయ్ కుమారి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కంప్యూటర్ రాకముందు రైతుల భూములందు కొన్ని తప్పులు జరిగినను ఇప్పుడు వాటిని సరిదిద్దే క్రమబద్ధం చేయడానికి జేసీ కలెక్టర్ సూచనల మేరకు రైతులందరూ ఈ సదస్సునందు పాల్గొని భూముల సమస్యలు ఆర్జీలు ఇవ్వవలసిందిగా కోరారు. దేవాదాయ శాఖ పండమేటి భూముల సమస్యలైన ఆంజనేయ స్వామి భూముల సమస్యలైన వీటి గురించి ఆర్జీ ఇవ్వవచ్చని వాటికి సంబంధించిన దేవాదాయ శాఖ అధికారులు హాజరవుతారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ విజయ్ కుమారి, అగ్రికల్చర్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, గ్రామ సర్పంచ్, మండల కన్వీనర్లు పాల్గొన్నారు. ఏదైనా ఒక డాక్యుమెంట్ కూడా ఇవ్వాలంటే కూడా ఇవ్వాలి. అందరూ కూడా మాకు సహకరిస్తూ ఉంటారు. ప్రజాప్రతినిధులు కానివ్వండి, అందరూ కూడా మాకు సహకరిస్తూ ఉంటారు. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. గతంలో జరిగినటువంటి తప్పులే ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా అవన్నీ ఇంకెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకు కొత్త సిస్టమ్ అనేది వస్తూ ఉంది. ఇప్పుడు ఈ సిస్టమ్ మాడిఫై చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా సిస్టమ్ అంతా కూడా కొంచెం మాడిఫై చేస్తాము అంటున్నారు. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో మనకు తప్పులు అనేది జరగకపోవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైనా ఇప్పుడు కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అర్జీ ఇస్తే కూడా అది మనకు నా పరిధిలో ఉంటే నేను చేయగలుగుతాను, లేదా ఉన్నతాధికారుల పరిధిలో ఉంటే ఉన్నతాధికారుల పరిధిలోకి మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి రిపోర్ట్స్ అన్ని రాసి పరిష్కరించగలమని తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా అర్జీలు ఇస్తే అర్జీలు మీరు వైట్ పేపర్లో రాసుకుంటున్నారు. దయచేసి మనకు ఒక ఫార్మేట్ ఉంది. ఆ ఫార్మేట్లో మీరందరూ కూడా రాసిస్తే మన వాళ్ళే మన విఆర్ఎస్ఏ కూర్చొని రాస్తున్నారు. అక్కడ రాయించుకొని మీరు ఇస్తే మనం అవన్నీ కూడా ఆన్లైన్లో చేయబడతాయి. మనం ఈ ఏదైనా సమస్యలున్నా అర్జీలు ఇవ్వండి. అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ మన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని కూడా చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మనకు ఇంకొక సమస్య కూడా ఉంది. ముఖ్యంగా ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు ఈ రెవెన్యూ సదస్సుల్లో కార్యక్రమానికి హాజరు కావాలన్నది. అయితే మనకు ఈ దేవాదాయ శాఖ భూములు కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి. ఈ పండమేటు వెంకటరమణ స్వామికి సంబంధించి, ఆంజనేయ స్వామి మాన్యానికి సంబంధించి భూములు ఎక్కువ ఉన్నాయి మనకు. దానికి సంబంధించి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు అర్జీ రూపంలో ఇవ్వచ్చు. దేవాదాయ శాఖ తరఫున నుంచి కూడా అధికారులు హాజరై ఉన్నారు. దానికి సంబంధించి ఏదైనా ఉంటే కూడా మీరు అర్జీ రూపంలో ఇవ్వచ్చు. తెలంగాణ మహారాష్ట్ర జాతీయ రహదారిపై ఓ వ్యక్తి వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందాలి క్రాస్ రోడ్ వద్ద ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్న క్రమంలో ఆసిఫాబాద్ వైపు నుంచి వాంకిడి వైపు వెళ్లే వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆ ప్రాంతంలో ఉన్నవారు చూసి పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదైనాయి.
వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజా పరీక్షలో వందే భారత్ స్లీపర్ రైలు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో షేర్ చేశారు. 2 బెర్తుల మధ్య ఉన్న ట్రైపే ఉంచిన మొబైల్ రైల్ ప్రయాణ వేగాన్ని సూచిస్తుంది. దాని పక్కనే నీళ్లు నిండుగా పోసిన గాజు గ్లాస్ ఉంది. రైలు 170 కిలోమీటర్ల నుంచి క్రమంగా 180 కిలోమీటర్ల వేగానికి చేరుకోవడాన్ని, అంత వేగంలోనూ చుక్క నీరు తొలక్కపోవడాన్ని ఆ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. కోట లబాన్ స్టేషన్ లో మధ్య 30 కిలోమీటర్ల దూరం ఈ పరీక్షకు వేదికయ్యింది. జనవరి 1న రోహాల్కుర్త్ కోట మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉన్న ట్రాక్ పై ఇదే మాదిరి పరీక్ష నిర్వహించారు. ప్రమాదాల నివారణకు బాల్యం నుండే రోడ్డు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని రవాణా పోలీస్ శాఖ అధికారులు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని విశ్వభారతి హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణా పోలీస్ శాఖ సంయుక్తంగా పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 వీలర్ నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అధికారులు చెప్పారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రూల్స్ కు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దన్నారు. పిల్లలు ట్రాఫిక్ ఆంక్షలు అతిక్రమిస్తే తల్లిదండ్రులు హెచ్చరించాలని వారు కోరారు. Next we are welcome to now I will welcome to our headmaster sir to speak some word about the Full riding, hold it, double riding, and we should wear helmet. Otherwise, given by single matter. Thank you very much. Traffic rules. If you have drank wine and you should not drive vehicle. If you are driving 2-wheelers, valuable information to others. But విశ్వభారత స్టూడెంట్స్ అంటే అందరూ అన్నింటిలో ముందుంటారు అనేది మీ ద్వారా సార్ పడుకోండి అందరూ కూర్చో ఒకసారి మీరు సింగిల్ ఫస్ట్ ఇవ్వండి, తర్వాత ఓకే.
జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా రవాణా శాఖ రామగుండం వాళ్ళు ఈరోజు మన విశ్వభారతి అలాగే మన ట్రాఫిక్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు విశ్వభారతి స్కూల్లో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా పిల్లలకు అంటే పిల్లల నుంచి అవేర్నెస్ తీసుకొస్తే ఇది అంటే ముందు తరాలలో ఈ యాక్సిడెంట్ల నివారణ ఈ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్కూల్స్ నుంచి అలాగే కాలేజీల నుంచి మిగతా ఇంకా విద్యాసంస్థలన్నింటి దగ్గర ఈ కార్యక్రమాలు ఈ మాసోత్సవం మొత్తం జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న మన పిల్లలకు మోటార్ సైకిల్ నడిపినప్పుడు హెల్మెట్ ధరించాలి, మీ పేరెంట్స్ ఒకవేళ హెల్మెట్ ధరించకున్నా కానీ తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తేనే మేము వస్తాము అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళకి తెలపడం జరిగింది. అలాగే కార్లు లాంటి ఇటువంటి వాహనాలలో కూడా వాళ్ళు ప్రయాణించినా కానీ తల్లిదండ్రులు కానీ ముందు కూర్చునే వాళ్ళు ఎవరైనా కానీ సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ మధ్య ఇంతకుముందు సీఏ గారు చెప్పినట్టు ఈ డ్రగ్స్ విషయం కూడా బాగా జరుగుతుంది. సరే చిన్నపిల్లలైనా కానీ కాలేజీలలో కానీ ఇటువంటి చాలా జరుగుతున్నాయి కాబట్టి వాటి నుంచి కూడా దూరంగా ఉండాలని, అట్లాగే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఇవన్నీ వివరించడం జరిగింది. దాంట్లో పిల్లల్లో కూడా మంచి స్పందన వచ్చింది. అట్లాగే అక్కడ ఒక బైక్ మీద 2 పిల్లల్ని కూర్చోబెట్టి హెల్మెట్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. అది మీరు 18 years క్రాస్ అయినప్పుడే మనం ధరించాలి, కానీ హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా కాదు ఒకటి. అలాగే ఇటు పక్క మనం గుంపులు విద్యార్థులను కూర్చోబెట్టడం జరిగింది. అంటే ఈ విధంగా ఓవర్లోడ్ వెళ్ళకూడదు, ప్లస్ హెల్మెట్ ధరించకుండా వెళ్తున్నారు కాబట్టి ఇటువంటి ఏమైనా జరిగితే పనిష్మెంట్ అనేది పేరెంట్స్ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి నియమాలను ప్లస్ రోడ్డు భద్రతా వారోత్సవాలను స్పీడ్గా కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ కానీ మిగతా అన్ని పాటించాలని కోరడం జరిగింది. థ్యాంక్ యూ. మైక్ పట్టుకోండి. మాతృత్వం సందర్భంగా ఈరోజు స్కూల్ నుంచి చూడడం జరిగింది. ఇక్కడ దీంట్లో మెయిన్గా ఏంటంటే హెల్మెట్ అంటే మనకు మెయిన్గా యాక్సిడెంట్స్ జరిగింది నియర్లీ 100%లో 40% ఆఫ్ ది యాక్సిడెంట్స్ వచ్చేసి హెల్మెట్ అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల జరుగుతాయి. కాబట్టి పిల్లలకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వితౌట్ హెల్మెట్తోని వెళ్తే బండి ఎక్కకూడదు అని చెప్పడం జరిగింది. ప్లస్ అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి నడపడద్దు, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్, బిలో 18 years ఉన్న పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో బండ్లు నడపొద్దని. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళ పేరెంట్స్ను అడిగి వాళ్ళు వెళ్ళిపోతే ఏదైనా జరగడం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా పిల్లలు కరెక్ట్ పోయినా కూడా ఏదైనా జరిగినా కూడా మైనర్ కాబట్టి కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్ మీద పడుతుంది. అంటే బండి ఓనర్ ఎవరైతుందో వాళ్ళ మీద పడుతుందని వాళ్ళకి అవేర్నెస్ చెప్పడం జరిగింది. సో పిల్లలు కూడా అందరూ ఏంటంటే బిలో 18 years ఉన్న వాళ్ళు మీ ఎట్టి పరిస్థితుల్లో బండి నడపమని చెప్పారు. అలాగే మా పేరెంట్స్ వితౌట్ హెల్మెట్ ఎవరైనా మాకు స్కూల్కి కానీ బయటికి కానీ రమ్మన్నా కూడా వితౌట్ హెల్మెట్తో మీ బండి ఎక్కము అని వాళ్ళు ఓట్ చేశారు. కాబట్టి అందరికీ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాప్తాడు మండలం నందు ఎంఆర్ఓ విజయ్ కుమారి రెవెన్యూ సదస్సులు. భూ సమస్యలపై ఆర్జీలు ఇవ్వాలని రైతులను కోరిన ఎంఆర్ఓ. బాల్యం నుండే రోడ్డు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి. అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించిన రవాణా పోలీస్ శాఖ అధికారులు. చైనా మాంజ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. మాంజాలను విక్రయిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. చూస్తూనే ఉండండి B3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.